హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 7th క్లాస్ రెడీనెస్లో డే 12 అండ్ డే 13 చూద్దాం. సో ఇక్కడ డే 12 మెయిన్ కనెక్టింగ్ ద డాట్స్ అంటే స్టాటిస్టిక్స్ అన్నమాట. మీన్, మీడియన్, మోడ్ అని 3 సెంట్రల్ టెండెన్సీస్ ఉంటాయి. సో ఫస్ట్ వన్ మీన్ అంటే టర్మ్స్ బై నంబర్ ఆఫ్ టర్మ్స్ ఆర్ సమ్ ఆఫ్ ఆల్ వాల్యూస్ బై నంబర్ ఆఫ్ వాల్యూస్ అయినా ఆల్ వాల్యూస్ బై నంబర్ ఆఫ్ ఉన్న అన్నిటినీ యాడ్ చేయాలి, ఎందుకంటే డివిజన్ చేయాలి. ఓకే, మీడియన్ అంటే ఏంటంటే మీడియన్ ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇండికేటింగ్ మిడిల్ నెంబర్. ఎప్పుడు మిడిల్ నెంబర్ అంటే ఆఫ్టర్ అరేంజింగ్ ఇన్ అన్ ఆర్డర్, అసెండింగ్ ఆర్డర్ లేదా డిసెండింగ్ ఆర్డర్లో కానీ అరేంజ్ చేశాక వచ్చే మిడిల్ వాల్యూనే మనం మీడియన్ అని అంటాము. సో ఇక్కడ నెక్స్ట్ రేంజ్ అంటే ఏంటంటే హైయెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ, మాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ, హైయెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ. ఓకే, సో వీటిని మనం యూజ్ చేస్తాము. ఫస్ట్ వన్ ద మీన్ ఆఫ్ 4, 8, 6, 2. సో యాడ్ చేసినట్లయితే మనకి 8 + 2 10, 6 + 4 10. So 20. Mean ante sum of all values by number of terms. 1, 2, 3, 4. So 4 ones, 4 5s. So mean వచ్చేసి 5. The median of 3, 7, 1, 9, 5. అంటే ఫస్ట్ మనం ఆర్డర్లో అయితే రాయాలి. సో ఫస్ట్ 1, నెక్స్ట్ 3, 5, 7, 9. ఓకే, ఇక్కడ ఉన్న 5 నెంబర్స్ని మనం ఒక ఆర్డర్లో రాసామే. సో మిడిల్ వాల్యూ వచ్చేసి 5. ఓకే, సో మీడియన్ ఈస్ 5. నెక్స్ట్ విచ్ ఈస్ ఎ స్టాటికల్ క్వశ్చన్. అంటే ఏది మనం ఇక్కడ స్టాటిస్టిక్స్ యూజ్ చేస్తాము అంటే యావరేజ్ హైట్ ఆఫ్ ది స్టూడెంట్స్. హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం 8th క్లాస్ రెడీనెస్ ప్రోగ్రాంలో డే 13 అండ్ డే 14 చూద్దాం. Algebra play. Answers. A letter used to represent an unknown number in the expression called a variable. So ఏదైనా లెటర్ మనకి ఇక్కడ వచ్చేదాన్ని వేరియబుల్ అని అంటాం. An expression that has an equal sign is called equal sign and equation అంటాం. The rule a into b plus c is equals to a into b plus a into c is called a distributive property. ఏని మనం bకి డిస్ట్రిబ్యూట్ చేసాం, అలాగే cకి డిస్ట్రిబ్యూట్ చేసాం. Distributive property. In the expression 3x plus 7, the variable is అంటే లెటర్ ఏంటి x. Solve 2x plus 4 is equal to 14, the value of x. 2x plus 4 is equals to 14. ఈ 4ని మనం అటువైపు ట్రాన్స్పోజ్ చేసినప్పుడు మైనస్ అవుతుంది. 14 minus 4 10. అంటే x is equals to 10/2. ఇక్కడ ఇంటూలో ఉన్నది ఇటు డివిజన్లోకి వస్తుంది. సో 2 5s. సో ఆప్షన్ సి. నెక్స్ట్ వేరియబుల్ అంటే ఏంటమ్మా? ఏ లెటర్ దట్ రిప్రజెంట్స్ అన్ అన్నోన్ నంబర్. ఈక్వేషన్ అంటే మనకి a statement showing two expressions are equal to sign ఉంటుంది. నెక్స్ట్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఇది. డివిజిబిలిటీ అంటే a number leaves remainder 0 when divided by another number. Substitution, replacing a variable with a number. సో ఇప్పుడు ఇక్కడ 2x plus 4 is equals to 14లో మనం 5ని సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వల్ వస్తుంది. 2 5s 10 plus 4 14 is equals to 14. అది సబ్స్టిట్యూషన్ అనమాట. అంటే ఆ లెటర్కి బదులుగా మనం నెంబర్ సబ్స్టిట్యూట్ చేయడం. నెక్స్ట్ 14th డే ఏరియా. సో ఇక్కడ మనకి ఈ ఏరియా చేయడానికి 4 ప్రాబ్లమ్స్ మనకు ఐడియా ఉండాలమ్మా. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఏరియా ఆఫ్ ప్యారలోగ్రామ్ బేస్ ఇంటూ హైట్. ఏరియా ఆఫ్ ట్రెపీజియం హాఫ్ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి. ఇక్కడ ఏ బి అనేవి ప్యారలల్ సైడ్స్ అనమాట. ఇలా ఉంటుంది కదా ట్రెపీజియం.
సో ఇది ఏ, ఇది బి అవుతుంది. ఇక్కడ మధ్యలో ఉన్నది హెచ్ అన్నమాట. ఏరియా ఆఫ్ రాంబస్ హాఫ్ ఇంటూ డయాగ్నల్ 1 ఇంటూ డయాగ్నల్ 2. సో ఫస్ట్ వన్, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. A parallelogram with base 9 and height 4 has an area. Parallelogram అంటే base into height కదా. So 9 into 4, 36 centimeters square. A rhombus with diagonals 10 and 6, half into D1 into D2. 2 ones, 2 5s. Into 5 6 30. 30 centimeter square. Next, a trapezium has parallel sides 8 and 12, height 5. So, ఏం చెప్పుకున్నాం? హాఫ్ ఇంటూ హైట్ 5, సమ్ ఆఫ్ ప్యారలల్ సైడ్స్ 8, 12 యాడ్ చేస్తే 20. 2 ones, 2 10s అంటే 10 5s 50. సో 50 centimeter square. Perimeter and area of a shape are. పెరిమీటర్ ఏరియాకి నార్మల్గా అయితే మనకి ఏ రిలేషన్ లేదమ్మా, అవి రెండు కంప్లీట్గా డిఫరెంట్. సో ఇండిపెండెంట్. సేమ్ పెరిమీటర్ కెన్ గివ్ డిఫరెంట్ ఏరియాస్ అన్నమాట. మ్యాచ్ ద ఫాలోయింగ్. రెక్టాంగిల్ ఏరియా ఏంటి? ఎల్ ఇంటూ బి. ట్రయాంగిల్ ఏంటి? హాఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్. రాంబస్ అంటే హాఫ్ ఇంటూ డి1 ఇంటూ డి2. Parallelogram base into